నరసరావుపేట మండలం ఉప్పలపాడు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కన్యధార శ్రీనివాసరావు గారు 2 నెలల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో గౌరవ నరసరావుపేట శాసనసభ్యులు గారు ఈరోజు ఉప్పలపాడు గ్రామంలోని శ్రీనివాసరావు గారి నివాసానికి విచ్చేసి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కన్యధార శ్రీనివాసరావు గారు పార్టీకి చేసిన సేవలను ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు స్మరించుకున్నారు. శ్రీనివాసరావు గారికి తెలుగుదేశం పార్టీ క్రియాశీల సభ్యత్వం ఉండటంతో వారి కుటుంబానికి అండగా నిలిచేందుకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి నుండి మంజూరైన రూపాయలు 5,00,000 అక్షరాల 5 లక్షల రూపాయల ప్రమాద బీమా చెక్కును వారి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే గారు ఈ రోజు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తను, నాయకుడిని తెలుగుదేశం పార్టీ ఒక కుటుంబ సభ్యుడిలా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటుంది. శ్రీనివాసరావు గారి అకాల మరణం పార్టీకి తీరని లోటు. వారి కుటుంబానికి పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప్పలపాడు గ్రామ ముఖ్య నాయకులు, మండల స్థాయి నాయకులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. 2024 జనరల్ ఎలక్షన్స్లో నరసరావుపేట నియోజకవర్గంలో డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారి నాయకత్వంలో నరసరావుపేటలో లోకల్ మేనిఫెస్టోని రిలీజ్ చేయడం జరిగింది. ఆ లోకల్ మేనిఫెస్టోలో భాగంగా ఇప్పటి వరకు మేనిఫెస్టోలో ఏమైతే ఇచ్చామో వాటిలో 80% ఇప్పటికి పూర్తి చేయటం జరిగింది. ఇంకో 10% కార్యక్రమాలు వివిధ దశల్లో ఉన్నాయి. మొదటిగా నరసరావుపేట పట్టణంలోని శివారు కాలనీలకు స్వచ్ఛమైన త్రాగునీరు, మౌలిక వసతులు కల్పిస్తూ ఉన్నాం. ఇటు ఎస్ఆర్కేటీ కాలనీ కావచ్చు, అదేవిధంగా బాలయ్య నగర్ వైపు కావచ్చు, ఇటు చంద్రబాబు నాయుడు కాలనీలో కావచ్చు, అదేవిధంగా సాయినగర్లో కానీ రోడ్లు, డ్రైనేజీ, పైప్ లైన్లు, నీటి వసతిని ఇవ్వటం జరుగుతూ ఉంది. అదేవిధంగా నియోజకవర్గంలోని గ్రామాల్లో ఇంతకుముందు మంచినీటి పథకాలన్నీ గత 5 సంవత్సరాలు మొదలుపెట్టడం జరిగింది. గ్రామాల్లో ఉన్న మంచినీటి పథకాలన్నింటినీ కూడాను పునరుద్ధరించి ఇంటింటికి త్రాగునీరు అందించే భాగంలో ప్రతి గ్రామంలో కూడా జరుగుతూ ఉన్నాయి. కొన్ని గ్రామాలు కంప్లీట్ అయినాయి, కొన్ని గ్రామాల్లో 90% పూర్తయి ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. అది కూడాను కంప్లీట్ చేసుకున్నాం. మూడో విషయం, నియోజకవర్గంలోని భూములకి, పంట కాలువలు, చివరి భూములకి నీరు అందించే కార్యక్రమంలో భాగంగా గత 5 సంవత్సరాలు ఆ కాలువల్ని పట్టించుకున్న పాపాన పోలేదు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు శాసనసభ్యులు అయిన తర్వాత నియోజకవర్గంలోని ప్రతి పంట కాలువలను కూడాను చక్కగా బాగు చేసి చివరి భూములకు కూడా నీరు అందించే కార్యక్రమం చేయటం జరిగింది. అదేవిధంగా మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఏ విధంగా అయితే కొన్ని కోడెల గారు మొదలుపెట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోయినాయో అవన్నీ కూడాను వివిధ దశల్లో ఉన్నటిని అన్నిటిని కూడాను పూర్తి చేయటం జరిగింది. కొన్ని వివిధ దశల్లో ఉన్నాయి, అవి కూడాను మనం లోకల్ మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. ఇప్పుడు అవి పూర్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో 14-19 మధ్యలో ముస్లిం మైనార్టీ సోదరులకు, బీసీ, ఎస్టీ, ఎస్సీలకు కోడెల గారు మొదలుపెట్టిన పథకాలని, ఉదాహరణకి పెత్తొరుగుపాలెంలో కావచ్చు, ఇటు ములకలూరులో కావచ్చు, 14-19లో మేజర్ పార్ట్ పూర్తయినా కానీ గత 5 సంవత్సరాలను వాటిని మొదలుపెట్టడం జరిగింది. లోకల్ మేనిఫెస్టోలో మనం అది ఇచ్చాం. అవి కంప్లీట్ చేసుకొని హాస్టల్స్ కూడా ప్రారంభించడం జరిగింది. ఇటు ముస్లిం మైనార్టీలకు కూడాను వాటికి సంబంధించి కూడాను కాలేజీ పెట్టడానికి
ప్రయత్నం జరుగుతూ ఉంది. అవన్నీ కంప్లీట్ చేసాం. గడిచిన 7 ఏళ్లుగా నాతో పాటు ప్రయాణం చేస్తున్న మా మిత్రులందరికీ కూడా, ఆత్మీయులందరికీ ధన్యవాదాలు. చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ బాబు గారికి అండగా ఉండటానికి ప్రతి అడుగు మేము వేస్తూ ఉన్నాము. ప్రతి అడుగు కూడా మంచి అడుగు వేస్తూ చంద్రబాబు నాయుడు గారి అడుగు నడవడానికి మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ, రేపు రాబోయే కాలంలో 27, 28 తేదీలో జరగబోయే మహానాడు లోపల ప్రతి కార్యక్రమాన్ని అమలు చేస్తూ మా కార్యకర్తల సంక్షేమం కోసం దాదాపు ఎవరైతే మా కార్యకర్తలు చనిపోయారో వారందరూ కూడా దాదాపు 50 మందికి ఇప్పటిదాకా 5 లక్షల రూపాయలని ప్రభుత్వం ద్వారా మరి తెలుగుదేశం పార్టీ సంక్షేమ నిధి నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఆరోగ్యశ్రీని చక్కగా అమలు చేస్తూ ఉన్నాము. సీఎం రిలీఫ్ ఫండ్ దాదాపు 15 కోట్ల రూపాయలని ప్రభుత్వం నుంచి తీసుకురావడం జరిగింది. ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ రాబోయే కాలంలో ఇంకా 3 సంవత్సరాలు ఉంది కాబట్టి ఈ 3 సంవత్సరాలు కూడా ఏదైతే అభివృద్ధి పనులు ఉన్నాయో, మధ్యలో నిలిచిపోయినాయో వాటన్నిటి కూడా నెరవేర్చడానికి ఎమ్మెల్యేగా మీ అరవింద్ బాబు అందరేవాడు కాబట్టి నాతో ఈ విధంగా ప్రయాణం చేసిన మా మీడియా మిత్రులకి, మా పార్టీ నాయకులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ మహానాడు సందర్భంగా ఈ మరి మీడియా ద్వారా ఇవన్నీ కూడా తెలియజేయడం జరుగుతుంది కాబట్టి మా ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ బాబు గారికి మరి ఎమ్మెల్యేగా నేను సదా రుణపడి ఉంటానని చెప్పి మా నర్సాపేట అసెంబ్లీ తరఫున వారికి వాగ్దానం చేస్తూ ఉన్నాను.